నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. టీడీపీకి తెలంగాణలో ఒక పెద్ద ఆఫీసే ఉంది. ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ ఈరోజు సాస్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరి కోసం ఈరోజు మన టీం ఇక్కడికి వచ్చింది. అయితే దీన్ని ఎప్పుడు నిర్మించారు, దీని కథ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకునే అవకాశం ఉంది. అయితే మనకు అందిన సమాచారం మేరకు ఇది 1982-83 సంవత్సరంలో దీన్ని నిర్మించినట్టు తెలుస్తుంది. ఒకసారి లోపలికి వెళ్దాం. అంటే ఏ మందిరికి ఎలా ఛాంబర్ ఉంటుంది, చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడ ప్రెస్ మీట్ పెడతారు, ఇవన్నీ కూడా ఒకసారి మీ అందరి కోసం ఎక్స్క్లూజివ్గా అందించబోతున్నాం. సో టీడీపీ హెడ్ ఆఫీస్కి సంబంధించి ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. సో ఇక్కడ పొలిట్ బ్యూరో సెంట్రల్ కమిటీ సభ్యులు కూర్చొనేందుకు ఒక రూము, అదేవిధంగా మరొక వైపు ఇక్కడంతా కూడా ఆఫీస్ సెక్షన్. అంటే ఈ ఆఫీస్కి సంబంధించి మెయింటెనెన్స్ కావచ్చు, కరెంటు బిల్లులు కావచ్చు, శాలరీస్, స్టాఫ్ శాలరీస్, దీని మొత్తం ఓవరాల్గా ఇక్కడ లోపల మనకు ఆఫీస్ సెక్షన్ అంతా కనిపిస్తుంది. సో ఇక్కడంతా కూడా స్టాఫ్ ఉంటారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. సెకండ్ ఫ్లోర్లో చంద్రబాబు ఛాంబర్ అని చెప్పి మనకు తెలిసింది. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది. సో సెకండ్ ఫ్లోర్లో చంద్రబాబు గారి ఛాంబరు ఇవన్నీ ఇక్కడ ఉంటారంటే, మరొక వైపు కార్యకర్తల సంక్షేమ విభాగం. అంటే టీడీపీకి సంబంధించి ప్రత్యేక విభాగం ఒకటి ఉంటుంది. అంటే కార్యకర్తల ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్, ఒకవేళ పొరపాటున ఏదైనా ప్రమాదంలో మరణిస్తే కుటుంబానికి ఆర్థిక సాయం, ఇలాంటివన్నీ ప్రవేశపెట్టిన తొలి పార్టీ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మాత్రమే. సో దానికి సంబంధించి ఛాంబర్ ఇక్కడ అనమాట. అయితే గత కొద్ది సంవత్సరాలుగా ఇదే ఆఫీస్లో ఉన్నటువంటి ఒక సీనియర్ వ్యక్తితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారండి? బాగున్నాం సార్. ఎట్లా ఉంది సార్ ఇక్కడ ఆఫీస్? ఎప్పుడు నిర్మించారు సార్ ఆఫీస్ ఇది? నేను చాలా రోజుల నుంచి పనిచేస్తున్నాను. 35 ఏళ్ళ నుంచి నేను పనిచేస్తున్నాను. ఇక్కడే ఉంటున్నాను. మీరు ఎన్టీఆర్ గారిని చూసారా సార్? అప్పట్లో ఎన్టీఆర్ దగ్గర పని కూడా చేశాను. ఎన్టీఆర్ దగ్గర పని కూడా చేశాను. ఆ నుంచి సార్ దగ్గరికి వచ్చాను. ఇక్కడే ఉన్నాను సార్. అది ఇట్లా ఎంతమంది స్టాఫ్ ఉంటారు సార్ ఇక్కడ? మొత్తం ఇక్కడ 30-35 మంది దాకా ఉంటారు స్టాఫ్. ఏమేమి సెక్షన్స్ ఉంటాయి సార్? అన్ని సెక్షన్లు బాగానే ఉన్నాయి, ఇంకేం లేదు. చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఇక్కడ ఆయన ఛాంబర్లు ఎక్కడే ఉంటారు? చెంబర్ దగ్గరనే ఉంటాను. చెంబర్కే ఉంటాను సార్ నేను. ఇప్పుడు ఏపీ నుంచి ఏమైనా లీడర్స్ వస్తున్నారు సార్ ఇక్కడికి? వస్తారు, ఏపీ నుంచి లీడర్స్ వస్తారు. లోపల దీంట్లో కూర్చుంటారు, మాట్లాడుతుంటూ పోతుంటారు సార్. సార్ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ఏపీలో సీఎం అయ్యారు కదా, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా మంచిగా గౌరవంగా ఫీల్ అవుతుంది. మంచి మెజారిటీ ఫీలింగ్. మా సారు మా కరోనాలో కూడా మాకు జీతాలు ఇచ్చినాడు. కరోనాలో జీతాలు ఆపలేదు, ఎక్కడా జీతాలు మాకు ఆపలేదు. ఎప్పుడైనా జీతాలు మాకు ఇచ్చినాడు. కడుపులో అన్నం పెడుతుంటున్నాం అనుకోండి. అని లేనప్పుడు కూడా తిన్నాము, ఉన్నప్పుడు కూడా తింటున్నాం సార్. అని సార్నే నమ్ముకున్నారు, దాన్ని నమ్ముకొని ఉన్నామంతా. ఇన్ని నుంచి సార్ నమ్ముకొని. ఇప్పుడు సీఎం అవుతున్నారు కదా, ఈ మధ్యకాలంలో గెలిచిన తర్వాత వచ్చారు అక్కడికి? ఇప్పుడు గెలిచిన తర్వాత వచ్చారు? ఇంకా రాలేదు, వస్తారు. సో నా వెనకన విజువల్స్, నేను కూర్చున్న సిచ్యువేషన్ చూసి మీకు అర్థమై ఉంటుంది నేను ఎక్కడ కూర్చోవాలనో. ఎగ్జాక్ట్లీ టీడీపీ ఆఫీస్లో ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ రూమ్ అనమాట ఇది. సో అప్పట్లోనే అంటే 1982-83 ఆ మధ్యలోనే ఇంత హంగు ఆర్భాటతో నిర్మించారంటే, అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ ఈ సాంకేతికతకు, అదేవిధంగా ఒక మంచి క్వాలిటీకి ఎలాంటి ప్రాధాన్యం ఇచ్చిందో మనకు అర్థమవుతుంది. ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించేది. సో ఒకసారి మా కెమెరామెన్ మీకు విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాడు. అంటే అప్పట్లో మనకేంటంటే విలేకరులు ఎక్కువ, అంటే ఇప్పుడంటే కెమెరాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అప్పుడు అంటే ఒకసారి చూడండి, ఆ చైరు కూర్చొని విలేకరులు కూర్చొని రాసుకోవడానికి ఇట్లా ఎంత చక్కగా, అంటే అప్పుడే ముందుగా ఆలోచించి దీన్ని నిర్మించారు. దాని కింద ఒక చిన్న తీగ లాంటి వైర్లో ఒక వల లాంటి ఒక చిన్న ఏర్పాటు చేశారు. అంటే వీళ్ళకి సంబంధించిన బుక్స్, అంటే పేపర్లో రాసుకునేవాళ్ళు కదా, అవన్నీ అక్కడ పెట్టుకోవడానికి అనమాట. సో తెలుగుదేశం పార్టీ మామూలుగా అంటుంటారు చంద్రబాబు నాయుడుకి విజన్ ఉంటుంది. ఖచ్చితంగా ఇది చూస్తే అర్థమవుతుంది మనకు. ఇప్పుడు చంద్రబాబే కాదు, అప్పుడు ఎన్టీఆర్ గారికి కూడా మంచి విజన్ ఉండేదని. సో ఆ విజన్కి తగ్గట్టే ఇక్కడ అంటే ఫ్యూచర్ ఆలోచించి ఇంత చక్కగా నిర్మించారు. సో ఓవరాల్గా అంటే ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించే చోటు. ఈరోజు నేను ఇక్కడ కూర్చోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది మంచి ఎక్స్పీరియన్స్ అని మనం చెప్పుకోవచ్చు.
ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత ఇంకా ఇక్కడికి రాలేదంటే రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేబీ రావచ్చని వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ముందుగా వీళ్ళకి ఒక ఇంటిమేషన్ వస్తుంది, ఇక్కడికి వస్తున్నారు బాబు గారని. సో దానికి తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు. అయితే మనం మొత్తం ఆఫీస్ అంతా కూడా సాస్ టీవీ సబ్స్క్రైబర్స్కి చూపించే ప్రయత్నం చేశాము. ఇప్పుడు ప్రస్తుతం మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. నిజంగా అప్పట్లోనే చాలా హంగు ఆర్భాటాలతో ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూసిన డోరు చంద్రబాబు గారి ఛాంబరు. ఆయన వస్తే ఇక్కడ ముఖ్య నాయకులతో ఇక్కడ కూర్చొని మాట్లాడతారు. లోపల ఒక కాన్ఫరెన్స్ హాల్ కూడా ఉంది. మీటింగ్స్ కాన్ఫరెన్స్ ఏమంటే అక్కడ పార్టీ నాయకులు దాన్ని చర్చిస్తుంటారు. సో ఓవరాల్గా మనందరి కోసం ఈరోజు మన టీం ఇక్కడికి వచ్చి ఇదంతా కూడా సేకరించే ప్రయత్నం చేశాము. సో ఇందాక మనం అనుకున్నట్లు ఇది కార్యకర్తల సంక్షేమ విభాగం. సో ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో కార్యకర్తలు వాళ్ళందరికీ సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్లు కావచ్చు, అదేవిధంగా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ దానికి ఒక సపరేట్ విభాగం అక్కడ పనిచేస్తుంటుంది. సో ఓవరాల్గా అయితే ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ వంశీ కృష్ణతో జోసెఫ్, హైదరాబాద్.